హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులను ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అనే దాని గురించి చెప్తాను. సో దీంట్లో మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి, తెలియనివి కూడా ఉంటాయి. సో అవి ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం యూట్యూబ్ గురించి మాట్లాడినట్టయితే, యూట్యూబ్ మనకు దేనికి సంబంధించిన కంపెనీ అంటే గూగుల్ వాళ్ళకి సంబంధించింది. యాక్చువల్లీ యూట్యూబ్ వేరే వాళ్ళకి సంబంధించి ఉండే, తర్వాత గూగుల్ వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకున్నారు. పర్చేస్ చేసిన తర్వాత ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకు ఒక 2 అవకాశాలు కనిపించారు. ఒకటి, మీరు వీడియోస్ని చూడండి, లేదా మీరే వీడియోస్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పేసి కదా. సో ఇక్కడ మనం వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే మనల్ని ఏమంటారంటే క్రియేటర్స్ అంటారు. ఎవరైతే చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళని వ్యూవర్స్ అంటారు కదా. సో ఇక్కడ యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే, మనం వీడియోస్ అప్లోడ్ చేసినందుకు గాను మనకు డబ్బులు ఇస్తుంది. ఎంత డబ్బులు ఇస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వచ్చేసి మా యాడ్ని ఈ వీడియో మీద డిస్ప్లే చేయండి అని చెప్పింది అనుకోండి. సో అటువంటిప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ దగ్గర నుంచి యూట్యూబ్ వాళ్ళు ఒక 100 రూపాయలు తీసుకున్నారనుకోండి. సో దాంట్లో మనకు 55 రూపాయలు ఇస్తారు, 45 రూపాయలు గూగుల్ వాళ్ళు ఉంచుకుంటారు. ఓకే, సో ఎందుకు గూగుల్ వాళ్ళు 45 రూపాయలు ఉంచుకుంటారు అంటే, ప్రతి యాడ్ మీద వాళ్ళు సర్వర్ మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మన దాకా ఎలా వస్తున్నాయంటే గూగుల్ ద్వారానే వస్తున్నాయి కదా. సో అందుకోసమే గూగుల్ వాళ్ళు ఆ డబ్బులను తీసుకుంటారు అన్నట్టు. అలా డిస్ప్లే అయిన ప్రతి యాడ్లో నుంచి గూగుల్ వాళ్ళు 45 రూపీస్ తీసుకుంటారు. అంటే 100 రూపాయలు మాట్లాడుకుంటున్నట్టయితే మనం 50 రూపాయలు మనకి ఇస్తారు అన్నట్టు. ఓకే, సో మీకు ఇక్కడైతే కన్ఫ్యూజ్ లేకుండా అర్థమైపోయింది గూగుల్ వాళ్ళు ఎంత తీసుకుంటారో మనకి ఎంత ఇస్తారని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ప్రతిసారి మనకు అక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది డిస్ప్లే అవ్వదు, చూసారు కదా మీరు. యాడ్ డిస్ప్లే అయిన ప్రతిసారి మాత్రం గూగుల్ వాళ్ళు మనకు 55% అనేది పే చేస్తారు. ఎలా పే చేస్తారు అనే దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే దీని గురించి నేను ఒక వీడియో చేశాను, ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి మన బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, సో ఇవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూస్తే మీకు ఇంకా మొత్తం అర్థమైపోద్ది. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్గా మనకు డబ్బులు ఇస్తారు. ఓకే, ఆల్రెడీ యాడ్స్ ప్లే చేసినందుకు గాను. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఉంటుంది, అదేంటి అంటే స్పాన్సర్షిప్. సో ఇప్పుడు చూడండి, జనరల్గా మీరు ఏదైనా ఒక యాడ్ డిస్ప్లే చేయాలనుకోండి టీవీలో. సో టీవీ ఛానల్ వాళ్ళకైతే డబ్బులు ఇస్తారు కదా, అది న్యూస్ ఛానల్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా మూవీ ఛానల్ అయినా కానివ్వండి, మనకు సంబంధించిన యాడ్ డిస్ప్లే చేయాలంటే కొన్ని ల్యాక్స్లలో పే చేయాలి కదా. సో అందుకోసమే చాలామంది అంత డబ్బులు ఖర్చు చేయలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ వైపుకి వస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది, చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. సో వాళ్ళని క్యాష్ చేసుకుందామని చాలా అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఏం చేశాయి అంటే యూట్యూబ్లోకి వచ్చాయి. సో ఎవరైతే యాడ్ ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళతోటి కాంటాక్ట్ అయిపోయి, మేము మీకు పర్ యాడ్కి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేస్తే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాడ్ తీసుకొచ్చి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ మీద డిస్ప్లే చేస్తారు. దానికి గాను కొన్ని డబ్బులు వాళ్ళు తీసుకొని కొన్ని డబ్బులు మనకి ఇస్తారు. ఓకే కదా. అయితే ఇక్కడ స్పాన్సర్షిప్ అన్నాం చూసారా, ఈ స్పాన్సర్షిప్కి గూగుల్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో మనకు ఒకటి అబౌట్ అనే సెక్షన్ ఉంటుంది, దానిలో మన ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకుంటూ ఉంటాం. నేనైనా సరే నా ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్నందుకు దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ యాప్ని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకోండి, లేకపోతే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని, డేటా రికవరీకి సంబంధించిన సాఫ్ట్వేర్ని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకోండి, లేకపోతే ఏదైనా ఒక గ్యాడ్జెట్ని నా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు మెయిల్ చేస్తారు. మెయిల్ చేసిన తర్వాత నన్ను అడుగుతారు, ఒక వీడియోని మీ ఛానల్లో ప్రమోట్ చేయించడానికి మీరు ఎన్ని డబ్బులు తీసుకుంటారని నన్ను అడుగుతారు. అలా వచ్చిన మెయిల్స్లో నుంచి మీకు యూజ్ అవుద్ది, నాకు బ్యాడ్ నేమ్ రాదు అని అనుకున్నది నేను ఏం చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నా బడ్జెట్ చెప్తాను. నేను ఒక $1000 తీసుకుంటాను, లేకపోతే $500 తీసుకుంటాను. అంటే వాళ్ళు చెప్పే యాప్ని బట్టి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో నేను వాళ్ళతోటి మెయిల్లోనే కాంటాక్ట్ అయిపోతాను. కాంటాక్ట్ అయిన తర్వాత నా బడ్జెట్ అనేది వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఓకే ఈ యాడ్ అనేది మీ ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో చేయండి అని చెప్తారు. కొంతమంది ఏంటంటే వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 10 సెకండ్లు చెప్తే చాలు, లేకపోతే 1 నిమిషం చెప్తే చాలు, మీకు ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తూ ఉంటారు. ఓకే, సో అది ఆఫర్ అనేది నాకు నచ్చింది అనుకోండి, నేను యాక్సెప్ట్ చేసేసి కొన్నిసార్లు వీడియోలో చెప్తుంటాను చూసారా, దిస్ వీడియో ఈజ్ బ్రాట్ యూ బై, లేకపోతే దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై అని చెప్పేసి వీడియో స్టార్టింగ్లో చెప్తూ ఉంటాను. అలా చెప్పినందుకు గాను ఆ కంపెనీ వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు అన్నట్టు. అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైతే చేయించాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ డైరెక్ట్ మనతోటి ఎందుకు కాంటాక్ట్ అవుతారో అంటే, యూట్యూబ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, యాడ్ డిస్ప్లే అయిన ప్రతిసారి వాళ్ళకి ఛార్జ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బడ్జెట్ ఒక 1000 రూపాయలు అనుకోండి, యాడ్ ఎవరైతే డిస్ప్లే చేస్తారో, సో వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చేసి గూగుల్కి మా యాడ్ అనేది డిస్ప్లే చేయండి ఒక 10 సార్లు అని చెప్పారనుకోండి. ఓకే, సో మీరు వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీకే ఆ యాడ్ అనేది ఒక 10 సార్లు వచ్చింది అనుకోండి, అంతే వాళ్ళ బడ్జెట్ అయిపోయినట్టే. వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి యాడ్ డిస్ప్లే చేద్దామంటే రాదు. అదే డైరెక్ట్ వాళ్ళు నాతో కాంటాక్ట్ అయ్యారనుకోండి, సో అటువంటిప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ఆ వీడియో అనేది నా ఛానల్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నా ఛానల్లోనే ఉంటుంది. అంతేకాకుండా ఆ వీడియో అనేది వైరల్ అయింది అనుకోండి, సో అటువంటిప్పుడు కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి,
సో వాళ్ళకి చాలా బెనిఫిట్ కదా. మిలియన్ వ్యూస్ వచ్చే వీడియో ఒకవేళ గూగుల్ తోటి వాళ్ళు టైఅప్ అయ్యారనుకోండి, సో అటువంటిప్పుడు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ యూట్యూబ్ అనేది ఏం చేస్తుంది, లేకపోతే గూగుల్ అనేది ఏం చేస్తుంది అంటే పర్ వ్యూకి ఇంత అని వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తుంటుంది. సో వాళ్ళకి అది ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది. అదే డైరెక్ట్ యూట్యూబర్ తోటి కాంటాక్ట్ అయితే వాళ్ళకి చాలా తక్కువ డబ్బులతోటి ఇది అనేది అయిపోద్ది అన్నట్టు, ఈ డీల్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో అందుకోసమే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే యూట్యూబ్ తోటి కాకుండా డైరెక్ట్ మాతోటే కాంటాక్ట్ అయిపోయి స్పాన్సర్ చేయించుకుంటూ ఉంటాయి. ఓకే, సో ఇదొకటి. అయితే దీనిలోనే రకరకాల స్పాన్సర్షిప్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు డెడికేటెడ్ వీడియో చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కొన్ని ఏంటి అంటే ఇవన్నీ సీక్రెట్స్ అన్నట్టు, కొన్ని ఏంటి అంటే ఆ వీడియో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర వస్తుంది ఆ టాపిక్ అనేది, మీకు కూడా అర్థం కాదు ఇది స్పాన్సర్ వీడియో అని కూడా మీకు అర్థం కాకుండానే ఆ టాపిక్లోనే కలిపేసి చెప్పేస్తూ ఉంటాం. అయితే ఈ స్పాన్సర్ వీడియోస్ చేసేటప్పుడు అది మీకు యూజ్ అవుద్ది, మీకు దానివల్ల ఎటువంటి హాని కలగదు అన్నప్పుడు మాత్రమే అటువంటి ఆఫర్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుద్ది. నేమైతే బ్యాడ్ చేసుకోం. ఒక $100, 10,000, 20,000, ₹1,00,000 అయితే ఇటువంటి నేమ్ బ్యాడ్ చేసుకునే పనులు అయితే చెయ్యం. సో నెక్స్ట్ ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అదేంటి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయమని అంటూ ఉంటారు. సో మీరు మన ఛానల్లో చూసే ఉంటారు, నేను డిస్క్రిప్షన్లో అప్పుడప్పుడు కొన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ లైన్లోనే. అలా డిస్క్రిప్షన్లో ఫస్ట్ లైన్లో లింక్స్ ఇచ్చినందుకు గాను వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. సో ఇదొక పద్ధతి. సో రకరకాల స్పాన్సర్షిప్స్ ఉంటాయి. ఇది సెకండ్ వే. ఇంకొకటి థర్డ్ వే ఉంటుంది, అది మీ అందరికీ తెలిసింది. అదేంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక మొబైల్కి సంబంధించిన రివ్యూ చేశాను అనుకోండి, ఓకే, సో ఆ మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పేసిన తర్వాత ఆ మంచి మొబైల్ అయితే ఏం చేస్తామంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తుంటాం. అలా కాకుండా ఏదైనా ఒక ల్యాప్టాప్ గురించో లేకపోతే ఏదైనా ఒక టీవీ గురించో ఏ గ్యాడ్జెట్ అయినా కానివ్వండి దాని గురించి చెప్పినప్పుడు డిస్క్రిప్షన్లో పక్కా అఫిలియేట్ లింక్ అనేది ఒకటి ఇస్తూ ఉంటాం. ఓకే, సో ఆ అఫిలియేట్ లింక్ ద్వారా మీరు ఆ మొబైల్ని పర్చేస్ చేశారనుకోండి, దాని మీద కమిషన్ వస్తుంది. సో అటువంటి సోర్స్ నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇంకొక ఫోర్త్ మెథడ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. నేను అప్పుడప్పుడు లైవ్ చేస్తూ ఉంటాను. లైవ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సూపర్ చాట్లో డబ్బులు అనేవి డొనేట్ చేస్తూ ఉంటారు కదా. సో అలా డొనేట్ చేసిన డబ్బులు కూడా మనకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు, జాయిన్ అనే ఫీచర్ని. ఓకే, సో ఆ జాయిన్ అనే ఫీచర్లోకి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ డబ్బులు కట్ అయిపోయి యూట్యూబర్ అకౌంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో అటువంటి ఫీచర్ కూడా ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఇంకోటి పేట్రాన్ అని ఉంటుంది. సో ఇదేంటి అంటే డైరెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసి యూట్యూబరే అడుగుతూ ఉంటాడు, మీరు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ పేటిఎం నెంబర్కి లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు నాకు సహాయం చేయొచ్చు అని చెప్పేసి యూట్యూబరే అడుగుతుంటారు. అలా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఉంటుంది, అదేంటి అంటే మర్చడైజ్ చేయడం. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తూ ఉంటారు. ఆ లింక్స్ ద్వారా మీరు వాళ్ళకి సంబంధించిన టీషర్ట్స్ అయినా కానివ్వండి లేకపోతే క్యాప్స్ అయినా కానివ్వండి పర్చేస్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్కి సంబంధించిన లోగో ఉన్న టీషర్ట్స్ అయినా కానివ్వండి లేకపోతే నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏంటి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంటాను చూసారా. సో అటువంటివి హాయ్ ఫ్రెండ్స్ అని పెట్టేసి ఆ టీషర్ట్స్ని అమ్మడం, సో అటువంటివి కూడా చాలామంది పర్చేస్ చేస్తుంటారు. సో అలా మనం మర్చడైజ్ చేయడం ద్వారా అక్కడ నుంచి కూడా డబ్బులు ఎర్న్ చేసుకో. సిక్స్త్ వే ఉంటుంది ఇంకోటి, అదేంటి అంటే వెబ్సైట్కి మన యూట్యూబ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో దాన్ని రీడైరెక్ట్ చేయడం. సో చాలామంది ఏం చేస్తుంటారంటే యాప్స్ గురించి చెప్తూ ఉంటారు, ఫలానా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే అంటే యూస్ఫుల్ యాప్సే, సో 5 యూస్ఫుల్ యాప్స్ 10 యూస్ఫుల్ యాప్స్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో యాప్స్ లింక్స్ డైరెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ ఇస్తూ ఉంటారు. నేను కూడా అలా చేస్తూ ఉంటాను. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళకుండా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంటారు. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి చూసారా. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ని మీరు క్లిక్ చేశారనుకోండి, అక్కడ నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఉంటుంది, 7th స్టెప్. అదేంటి అంటే అన్బాక్సింగ్. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తున్నాం అనుకోండి, తర్వాత ఏమవుతుంది, కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అవుతాయి. కాంటాక్ట్ అయిన తర్వాత చాలా మటుకు కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే రివ్యూ యూనిట్స్ అనేవి పంపిస్తూ ఉంటాయి, అవి రిటర్న్ తీసుకుంటుంటాయి. కాకపోతే కొన్ని కంపెనీస్ ఏంటంటే మొబైల్ రివ్యూ యూనిట్స్ పంపించేసిన తర్వాత అవి రిటర్న్ అడగవు. సో అవి ఓన్లీ నేను చెప్పేది మొబైల్స్ గురించే కాదు, మీకు ఏ గ్యాడ్జెట్ అయినా కానివ్వండి. కొన్నిసార్లు పెద్ద టీవీ కంపెనీస్ పంపించేస్తూ ఉంటాయి, టీవీస్ మనకే ఇచ్చేస్తూ ఉంటాయి. హెడ్సెట్స్ అయినా కానివ్వండి, ఇయర్ ఫోన్స్ అయినా కానివ్వండి, వాచెస్ అయినా కానివ్వండి, స్పీకర్స్ అయినా కానివ్వండి, సో అలా ఏ కేటగిరీ తీసుకున్నా కూడా వాళ్ళు వీటిని పంపించేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆ రివ్యూ చేసినందుకు గాను అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ కొత్తగా మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే అది ఇయర్ ఫోన్స్ అయినా కానివ్వండి, హెడ్ ఫోన్స్ అయినా కానివ్వండి, టీవీస్ అయినా కానివ్వండి, మార్కెట్లోకి వచ్చిన తర్వాత జనాలకు తెలియాలి అంటే యూట్యూబర్సే బెస్ట్ వే అన్నట్టు వాళ్ళకు. అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, అదే యూట్యూబర్ని పట్టేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో ఒక టీవీనో లేకపోతే ఒక హెడ్ ఫోనో ఇచ్చేస్తే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు కదా. సో అందుకోసం వాళ్ళు యూట్యూబర్స్ని పట్టేసుకొని వాళ్ళకు ఈ రివ్యూ యూనిట్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది మనీ కూడా పే చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి. ఎందుకంటే అదే ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ టీవీలో చేసుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది, అదే యూట్యూబర్ తోటి చేయించుకుంటే చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రోడక్ట్ ఇచ్చేసి మనీ కూడా ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ప్రోడక్ట్ ఇస్తారు, కొంతమంది ఇచ్చిన ప్రోడక్ట్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో ఇదొక పద్ధతి కూడా ఉంటుంది. ఇంకొక పద్ధతి ఉంటుంది, అదేంటి అంటే గేమింగ్ ఛానల్స్.
సో గేమింగ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది ఎర్న్ చేసేసుకుంటూ ఉంటారు. లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాం కదా, లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాగో సూపర్ చాట్లో డబ్బులు వస్తుంటాయి. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే పైన ఇటువంటి పెడుతూ ఉంటారు, అంటే పేటీఎం నెంబర్స్ పెడుతూ ఉంటారు, ఈ పేటీఎం నెంబర్కి డొనేట్ చేయండి అని చెప్పేసి. సో అటువంటి దగ్గర నుంచి కూడా వీళ్ళకి డబ్బులు అనేవి వస్తుంటాయి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న 1000 సబ్స్క్రైబర్స్కి ఎన్ని డబ్బులు వస్తాయి, 10,000 సబ్స్క్రైబర్స్కి ఎన్ని డబ్బులు వస్తాయి, నీ 9 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కదా, నీకెన్ని డబ్బులు వస్తూ ఉంటాయని అడుగుతుంటారు. ఫ్రెండ్, సబ్స్క్రైబర్స్కి డబ్బులకి ఎటువంటి సంబంధం లేదు. మీ ఛానల్లో ఉండే వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, వ్యూస్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు యాడ్ డిస్ప్లే అయింది అనే దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే మీకు ఈ మనీ అనేది వస్తూ ఉంటుంది తప్పిస్తే సబ్స్క్రైబర్స్కి మనీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇంకొకటి, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ మధ్య నేను ఒక టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ చేసిన తర్వాత దానికి రివ్యూ కూడా చేశాను, చాలా రోజులు వాడాను, ఇంకా నా దగ్గరే ఉంది, కాకపోతే అది రిటర్న్ ఇచ్చేదే అనుకోండి. అయితే ఆ టీవీ గురించి మంచిగా చెప్పడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నామని అడుగుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, మన ఛానల్లో నేను పెయిడ్ రివ్యూస్ చేస్తాను, కాకపోతే మీకు హాని కలిగించే విధంగా లేకపోతే మీకు లాస్ అయ్యే విధంగా అయితే మాత్రం దాని గురించి రివ్యూ చెప్పడం ఉండదు. నాలో ప్లస్ పాయింట్స్ ఉంటేనే ప్లస్ పాయింట్స్ గురించి చెప్తాను, మైనస్ పాయింట్స్ ఉంటే మైనస్ పాయింట్స్ గురించి చెప్తాం. ఓకే, అయితే మీరు ఒకటి గమనించారో లేదో, నేను ఎప్పుడైనా సరే పెయిడ్ రివ్యూస్ చేస్తే దానికి సపరేట్గా ఒక కేటగిరీ పెట్టాను. ఏంటి, మన ఛానల్లో పెయిడ్ రివ్యూస్ అని ఒక కేటగిరీ ఉంటుంది, మీరు కావాలంటే చూడండి. మీకు అర్థం కావడానికి, అది ఒక పెయిడ్ రివ్యూ అని తెలవడానికి మాత్రమే నేను అటువంటి ఒక కేటగిరీ అనేది క్రియేట్ చేశాను. ఓకే, సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది పెయిడ్ రివ్యూ అని, కాకపోతే నేను మీతో ఫ్రాంక్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఒక పెయిడ్ రివ్యూ అని ఒక కేటగిరీ చేసి నేను ఎటువంటి రివ్యూ పెయిడ్ రివ్యూ చేస్తే దానిలో పెడతాను. పెయిడ్ రివ్యూ కాకపోతే చేయను. ఇప్పుడు ఆ టీవీకి నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, సో అందుకోసం అది పెయిడ్ రివ్యూ కాదు కాబట్టి నేను అక్కడ దానిలో కేటగిరీలో మెన్షన్ చేయలేదు. మీ అందరికీ అర్థమైపోయిందిగా యూట్యూబ్ ద్వారా ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు అని. అయితే ఇక్కడ చాలామంది యూట్యూబ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, దీన్ని కెరియర్గా మలుచుకుందామని చెప్పేసి, కాకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఎవరో డబ్బులు సంపాదించారని చెప్పేసి వీళ్ళు దాంట్లోకి వచ్చేస్తారు, లేకపోతే ఎవరో యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యారని చెప్పేసి వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మొబైల్ ఉంటే మొబైల్ యాప్లో అందరి దగ్గర యూట్యూబ్ ఉంటుంది, అందరి దగ్గర జియో నెట్ ఉంది, లేకపోతే ఏదో ఒక ఇంటర్నెట్ ఉంది కాబట్టి క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేస్తే అందరికీ ఒక ఛానల్ అనేది అయితే క్రియేట్ అయిపోద్ది. కాకపోతే దాంట్లో మీరు ఏం అప్లోడ్ చేశారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. సో మీరు మీ కెరియర్ని పనంగా పెట్టి దీనిలోకి రాకండి. అంటే మీరు జాబ్ చేసేది జాబ్ వదిలేసి దీనిలోకి రావడం, లేకపోతే మీరు చదువుతున్న వాళ్ళు చదువును వదిలేసి దీనిలోకి రావడం చేయకండి. జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ని కంటిన్యూ చేయండి, చదువుకుంటూ యూట్యూబ్ని కంటిన్యూ చేయండి. సో ఫస్టే మీకు వ్యూస్ రావు, కొన్ని డేస్ తర్వాత వ్యూస్ వస్తాయి. ఈ మధ్య చాలామంది నన్ను ఇన్స్టిట్యూట్కి వచ్చి కలుస్తున్నారు, అంతేకాకుండా చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు, అన్న మాకు వ్యూస్ రావట్లేదని చెప్పేసి. సో మీరు పెట్టిన వెంటనే మీరు ఫేమస్ అవ్వరు, చాలా స్ట్రగుల్ చేయాలి. దాంట్లో మీకు కొన్ని మెలకువలు తెలియాలి. మీరు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటాయి, ఎటువంటి టైటిల్ పెట్టాలి, ఎటువంటి థంబ్నెయిల్ పెడితే జనాలు చూస్తారు, ఎటువంటి టాపిక్ పెడితే జనాలు చూస్తారు అనేది మీకు అనుభవంతో వస్తూ ఉంటుంది. సో మీరు తొందరపడకుండా మెల్లిమెల్లిగా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఏదో ఒక రోజు అయితే మీకు సక్సెస్ పక్కా వస్తుంది. సో చాలామంది యూట్యూబ్లోనే చాలా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. ఆ మాట వాస్తవమే, కాకపోతే కాంపిటీషన్ అనేది అయితే ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో ఉంటుంది. మీరు చదువుకుందాం అనుకున్నా కానివ్వండి, లేకపోతే మీరు ఒక జాబ్ చేద్దాం అనుకున్నా కానివ్వండి, పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానివ్వండి, ఎక్కడ చూసినా కాంపిటీషన్ అయితే పక్కా ఉంటుంది. సో వాటన్నిటిని తట్టుకోగలిగి ఎవరైతే నిలబడతారు, అంటే ప్రతి ఒక్కరికి 24 గంటలు ఇచ్చాడు దేవుడు. సో ఆ 24 గంటల్ని ఎవరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మన సక్సెస్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.